మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడుగురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగాని మన హైదరాబాదులా అందాల పోటీలు పెడుతురట కదనోళ్ళ అచ్చేలలా. అంటే దునియాలో ఉన్న ఎక్కడెక్కడో అందగత్తెలు వచ్చి మన కాడ క్యాటు వాకులు అవి నడిచి అట్లా నడిచిన వాళ్ళ ఎవరు అందగత్తెలో తేల్చి పడేస్తారు అన్నట్టు. మన చెయ్యి పార్టీ ప్రభుత్వమే దగ్గరుండి ఈ అందగత్తెలకు అందాల పోటీలకు అన్ని ఇంతజామి ఎత్తాంది. 100 కోట్ల ఖర్చు కూడా ఎత్తాంది. ఓ దిక్కేమో రేవంత్ సారు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, నా జేమంతా ఖాళీ ఉన్నది, నాకు జీతం తీసుకునేందుకే పైసలు లేక రైతులకు ఏం చేస్తలేను, స్కీములకు పైకం దొరుకుతలేదు, అప్పు ఉడతలేదు, గల్లెపెట్టెల పైసలు ఉడతలేవు అని అంటాడు. ఇక ఇంకో దిక్కేమో అందమైన బామలు అని పాటేసుకుంటా అందాల పోటీల పేరంటం పెడతాడు. మరి ఎందుకు కావచ్చు? మరి గల్లె పెట్టే ఖాళీగా ఉంటే నిజంగా మరి అందాల పోటీలకు పైసలు ఎట్లెళ్ళినే కావచ్చు? పాండ్రి ఓ మల్క ఈ ముచ్చట్నే అరుచుకున్నట్టు చేద్దాం. ఒక శాస్త్రం ఉన్నది, యాళ్ళ యాదికత్తలేదు కానీ ముచ్చటంతా చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పుర్రి సరేనా అన్నట్టు. ఇప్పుడు మన రైతుల పరిస్థితి ఎట్లున్నదోల్లా మీరే చూడుర్రి. రోడ్ల మీదకి వచ్చి గోస పడతాన్రు. ఎట్లనో అట్లా తిప్పల పడుకుంటా పండించిన పంటను కొనేందుకు దిక్కులేదు. సర్కారు ఇగగొంటది అగగొంటది అని మార్కెట్లల్లో వడ్లు కుప్పలు కుప్పలుగా ఎదురు చూస్తాన్నాయి. అసలు వడ్లు కొనే సెంటర్లే ఇంకా చాలా జాగాలలో షాలు కాలేదు. ఇక ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాన్రు. వడ్లు కొనుర్రా నాయన, మీకు పుణ్యం ఉంటుంది, కడుపు కొట్టకుర్రి, రెక్కల కట్టం నేలపాలు వేయకుర్రి అని అనుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాన్రు. అయినా సర్కారుకు మాత్రము సోయి ఉన్నట్టు నాకైతే అనిపిస్తలేదు. అందాల పోటీల మీద ఉన్న ధ్యాస రైతుల కష్టం మీద మాత్రం గానొస్తలేదు. ఓ దిక్కు రైతులేమో ఇట్లా తనలాడుతుంటే మన ముఖ్యమంత్రి శ్రీమాను రేవంత్ సారేమో అందాల పోటీలను ఎట్లెట్లా చేద్దాం, అచ్చినోళ్లకు ఎట్లా దిల్కుషి చేద్దాం, వాళ్ళకు ఏమేం సౌలతులు ఇప్పిద్దాం, మర్యాదల తక్కువ కాకుండా ఎట్లా అరుచుకుందాం, ఇగో వీటి మీద గంటల కమానం, చర్చల మీద చర్చలు, మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ముందడుగు ఎత్తాండు. మరి ఇవే చర్చలు ఇవే మీటింగులు రైతుల మీద పెట్టచ్చు కదా సారు. వడ్లు కొనే దాని మీద ఆలోచన చేయొచ్చు కదా, సెంటర్ల ఓపెనింగ్ గురించి మాట్లాడవచ్చు కదా, పంట బోనస్ మీద ఏదో ముచ్చట తీయొచ్చు కదా. అసలు రైతుల జికరే ఎందుకు తీత్తలేవు సారు? అందాల పోటీలే ఎక్కువైపోయినాయా సారు అని చాలా మందికి అడగాలని అనిపిస్తున్నది. కానీ సారు మాత్రం దొరుకుతలేడు ఎవ్వరికి కూడా. వడ్లెందుకు గొంటలేవు సారు అని అంటేనేమో గన్ని బేగులు లేవు, మిషన్లు పనిచేత్తలేవు అని అనుకుంటా కుంటి సాకులు చెప్తాండ్రు. ఇక ఇదే ముద్దర పంచాదులు 10 ఏళ్లలో ఎన్నడూ లేని తన్లాట ఈ ఏడాది నరల్ని ఎందుకు అత్తాంది, ఎందుకైతున్నది? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లనే ఆగమాగం ఉండేనా? రైతులు గోసపడేనా? వడ్లు రోడ్ల మీద ఉండేనా? వానకు దడిచినాయా? మీరే చెప్పురి. పులి మీద పుట్ర లెక్క ఈ రాళ్ల వాన సీజను వాన కొడుతుందని ముందే తెలుసు. వాతావరణం వాళ్ళు చెప్తూనే ఉన్నారు వాన కొడితే వడ్లు ఏమైతాయో రేవంత్ సార్కు తెలవంది కాదు. అయినా చెవులు ఉన్నా లేనట్టు, కళ్ళున్నా సూషి చూడనట్టు యేసుడు. అంటే వడ్లు కొంటే పంట బోనస్ ఇవ్వవలసి వస్తుందనా? నడుమిట్లా బ్రోకర్లు లుక్సాన్ అవుతారటనా? ఏంది సార్ నీ కాన్సెప్టు? అసలు చెయ్యి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అందరికంటే ఎక్కువ దోకా తిన్నది రైతులే. వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తాము అని అన్నారు. నమ్మి బ్యాంకుల బాకీ ఎత్తే సగానికంటే ఎక్కువ మందికి ఇంకా మాఫ్ గానే రైతు బంధు ఇచ్చింది లేదు, బోనస్ మాట దేవుడెరుగు. ఇక రైతు బీమానైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజు లెక్క బతికిన తెలంగాణ రైతు మీద ఇప్పుడు ఇంతగనం కచ్చ ఎందుకు పెట్టుకున్నట్టు? వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైపోయే. అందాల పోటీలకు పెట్టే పైసలు రైతుకిస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత నిమ్మలమవుతుంది, ఎంత సపోర్ట్గా ఉంటారు. రైతుల ముచ్చట తీసే వరకే గల్లా పెట్టెల పైసలు లేవు, లంక బిందెలు లేవు, నా 2 జేబులు ఖాళీ అన్న మాటలు అత్తాయి. అందాల పోటీలు లండన్ పర్యటనల ఢిల్లీ టూర్లకేమో అద్దన్న పైసలు అత్తనే ఉంటాయి. మరి ఇదెక్కడి మాయా బజార్ కావచ్చు? ఇగో ఇట్లనే నిలదీస్తాండ్రు రైతులు. నిజంగా బీఆర్ఎస్ ఎల్కతూర్తి సభతోని జనం సంబరాలు చేసుకున్నారు కదా. కానీ ఈ పార్టీ వాళ్ళకి మాత్రం నిద్ర పడతలేదు కావచ్చు. అరే నిజం అంటే బీఆర్ఎస్ బలమేందో, కేసీఆర్ సార్ బలగమేందో కళ్ళారా చూసిండ్రు కదా వాళ్ళు. ఇక చూడాలి వాళ్ళ తన్లాట, వాళ్ళ అవస్థ. తాప కొగలు మైకుల ముంగట్ కచ్చుడు, సభ గురించి ఏదో ఒకటి అనిపోవుడు. నిజం చెప్తున్నాను వల్ల నాకైతే జోక్గానే అనిపిస్తున్నది. సారీ జోక్ కాదు, జాలి దయ కలుగుతున్నాయి ఈ చెయ్యి పార్టీ లీడర్ల మీద.
ఇక ఇట్లా నేను ఒక్కదాన్నే అంటలేనోళ్ళా, మా ఊరి జనాలు కూడా అదే అంటాండ్రు. పాండ్రి మరి ఆ చెయ్యి పార్టోళ్ళ తన్లాట నువ్వు అమలుగా చూద్దాం, లేకుంటే మళ్ళీ నేను ఇది ఫీల్ కాగలను వల్ల ఆయనత. ఓయమ్మో ఇగో ఈ మల్లీశ్వరి చూడుర్రి, మేము గంతగానం మాట్లాడినా మా గురించి చెప్తలేదు అని అనుకోగల ఇంత. అందుకే వాళ్ళ నారాజు చేయొద్దు కదా నల్ల. చూడుర్రి ఏందో మొన్న గిట్ల కేసీఆర్ సార్ స్పీచ్ ఒడిచిందో లేదో ఖతం. ఇక ఒక్కొక్క కాంగ్రెస్ మంత్రులు లీడర్లు బయటకు వచ్చి ఒక రాగాలు తీసిరానుల్లా. అసలు సారు ఎలక తుర్తి కూడా దాటక ముందే ఈ లీడర్లు మాత్రం ఇక సారు వారి స్పీచ్ మీద పెద్ద స్టోరీలు చెప్పిరు. ఒక మంత్రేమో కేసీఆర్ సార్ చెప్పిన అబద్ధాలు గిట్లేం లేదని ఒగలంటే, ఇక పొన్న సార్ అసంటోళ్ళేమో జనాలే రాలే గ్రాఫిక్స్ అదంతా అని మత్పరించి ఉపాయం చేసిండు. నాకైతే నవ్వే వచ్చింది. కండ్ల ముందు గంతమంది జనాలు కనబడుతుంటే గ్రాఫిక్స్ అంటాడేందబ్బా అని అనుకున్నా. ఇక జనాలు ఇంకెట్లా అనుకున్నారు. ఇక అటు కోమటిరెడ్డి సార్ అయితే మేము తెలుసుకుంటే గిసోంటి మస్తు సవాలు పెడతాం, మాకు కూడా బొచ్చడం మంది జనాలు వస్తారు, అంతకంటే ఎక్కువనే వస్తారు పాటు అనబట్టిండు. ఇక సీఎం రేవంత్ సార్ది ఇంకో బాధ కావచ్చు. సార్ కూడా స్పీచ్ చూసిండట, కానీ సార్ పేరును మాత్రం మన కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా తీయలే. ఇక రేవంత్ సార్కు మనసులో ఎట్లా అనిపించిందో కానీ ఇక సార్ వారి అభిమానులకు మాత్రం జరంతా ఇజ్జత్ అనిపించినట్టు అయిందట. అయ్యో మా సీఎం సార్ పేరును ఆఖరికి పాత సీఎం కూడా తీయకపాయే, జనాలే తీయలేరు అనుకుంటే కేసీఆర్ సార్ ఎందుకు తీయడు అని వాళ్ళు చాలా రంది పెట్టుకున్నారని అంటుర్రు. సభ ఒడిచి 2 రోజులైనా కానీ సారు స్పీచ్ ఈ చెయ్యి పాటోళ్ళ చెవులలో ఇంకా బారుమోగుతున్నట్టే కనబడుతుంది. అందుకే ఆ లేడీకి పోయినా సారు స్పీచ్ గురించే మాట్లాడుకుంటారు. ఏదో అంటారు చూడు రోలా, అయ్యో ఒక శాస్త్రం లేదా మతికొచ్చింది, మేకపోతు గాంభీర్యం అంటారు చూడు, లోపల భయం ఉన్నా మీదికి మాత్రం దైనవంతులు లెక్క నటిస్తారు చూడు, అగో గట్ల చేతురట చెయ్యి పాటోళ్ళు. గిట్లనే అనుకుంటురోళ్ళ ఊర్రాల జనాలు. అవుగాని పోలీసు టౌన్కు ఎన్నడన్నా పోయినరా నల్ల మీరు? ఏంది మల్లీశ్వరి పుసుకున్న గట్లన పడితివి? పోలీసు టౌన్లకు ఎవరన్నా పోతారా, పోవాలనుకుంటారా అని గరమయ్యేరులా నా మీద. అంటే నేను అనేది ఏంటంటే, ఏదన్నా ఫిర్యాదు ఇవ్వడానికో లేకుంటే పోలీసులకు బాధలు చెప్పుకునేందుకో పంచాది తెంపుకునేందుకో పోయిండ్రా అని అడుగుతాన్నా. పోలీసు టౌన్లకు గందుకే పోతాం కదా. అయితే ఇప్పుడు మనము తమిళనాడులో ఉన్న ఒక పోలీసు టౌన్కు పోవాలల్లా. ఆ స్టేషన్లో ఒక్కడే పోలీసు సార్ ఉన్నాడు. రాత్రిపూట ఆ స్టేషన్కు ఎవరు వచ్చిండ్రో ఎరికేనా? చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు అయిపోతుంది, కరెంటు షాక్ కొట్టినట్టు కూడా అవుతుంది కావచ్చల్లా. అమ్మో చూడుండ్రు ఏందో అది. అందరు సైలెన్స్. ఇప్పుడు మీకు చూయిస్తా ఆగుర్రి. తిరుగుతుంది కనబడ్డదా? అడవి పిల్లో గంట పిల్లో లేకుంటే కుక్కనో అనుకోగల. కాదు చిరుత పులి డైరెక్ట్ పోలీస్ టౌన్కి వచ్చి ఈ అర్ర తిరుగుతుంది. ఎవరి కోసమో చూస్తుంది. అగో ఈ అర్రలకు పోయి బయటకు వచ్చినట్టున్నది. ఏం కావాలనే పులి నీకు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చినవానే?
వామ్మో ఈడ చూడుర్రి ఎర్రల పోలీస్ అని ఉన్నాడు కదా, అంటే మనిషి ఉండంగానే ఈ పులి అండ్లకు పోయింది. ఈయనను చూసింది, అటు ఇటు తిరిగింది, మళ్ళీ వాపస్ వచ్చింది. ఇక పులి బయటకు వచ్చుడుతోని ఈ పోలీస్ అన్న నెమ్మదిగా వెనకకెళ్ళి వచ్చి అటు ఇటు చూసి దర్వాజా బంద్ పెట్టుకుంటుండు. నాకైతే గజ గజ వణుకు పుడుతుందోలా, గట్టిగా వేసుకోవే దర్వాజా. కానీ ఈడ చూడుర్రి, పులి మనిషిని చూసినా ఆయననేమనలే. అది ఆకలి మంటతో అర్రల కచ్చి కూడా ఈయనను మెసిలియలే. ఆయన కూడా పులిని చూసి బీరుపై చూసుకుంటూ నిలబడ్డాడు కానీ కోతేశాలు వేయలేదట. అందుకే కావచ్చు అది సబ్బు చేయకపోయింది. అగర్సే ఈయన మరలబడ్డట్టు ఎత్తే అది కూడా మరలబడు, అంతేనా? అందుకే ఏ జీవి కూడా ఉత్తపచ్చగా మనిషి మీదకి పోదొల్లా. మనుషులు అంటే జీవాలకు కోపాలేముండయి, కాలే మనం ఏమైనా అంటమేమో అనే భయంతోనే అవి మరలబడతాయి, గంతే కదా. నిజంగా నాకు అనిపిస్తుందిలా, ఈ చదువులు చదువుకునేటోళ్ళంటే మన రేవంత్ సార్కు నచ్చనా ఏంది? జనాలు ఎవ్వరు చదవద్దు అని అనుకుంటాడా ఎట్లా? ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు సారే కదా చదువుల మంత్రి, సార్ ఏ పాటు చదివిండో నన్ను అడగొద్దు మరి. కానీ సారు చదువుల మంత్రి అయిన కాంచేలి పిల్లగాళ్ళు రోడ్ల మీదకి వచ్చిరు, గురుకులాలు సత్యనాశ అయినాయి అని అంటారు. ఆఖరికి ఇప్పుడు మెడికల్ కాలేజీలకు కూడా తాళాలు పడుతున్నాయి వల్ల. అరే ఎంత అన్యాయం ఇది! అవ చూడురి స్టోరీ. ఇగో తాళం చూడురిగో, ఇది ఏ ఇల్లో ఆఫీసో కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అంటే పిల్లలు ఇంట్లోనే ఎంబీబీఎస్ చదువులు చదివి డాక్టర్లు అవుతారు అన్నట్టు. డాక్టర్ చదువు చెప్పే కాలేజీకి ఇప్పుడు తాళం వేసిరు. ఎందుకంటారా, ఈ కాలేజీ బంగ్లాకు కిరాయి కడతలేదట మన సర్కారు. ఎన్నాళ్ళ నోపుక పడతారు? ఏడాదిన్నర దాటే ₹1 ఇచ్చింది లేదు. అడిగి అడిగి నెరవడ్డారు, ఆయన ఊయలేదు కూయలేదు. అందుకే ఈ బంగ్లా ఓనర్లు కాలేజీకి తాళం వేసుకొని పోయారు, పిల్లలేమో బయట. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. మెడికల్ కాలేజ్ అంటే ఏమనుకుంటురో అసలు, ఇంట్లోనే కదా డాక్టర్ పని నేర్చుకొని ట్రీట్మెంట్లు చేసేది. కానీ చదువులేమో గిట్ల అయిపోయా మన కాడ. ఏమని అంటేనేమో రేవంత్ సార్కు బాగా కోపం వస్తుంది, ప్రతిదానికి నా మీద పడతారేంది అని అంటాడు. మరి చదువుల మంత్రి రేవంత్ సారేనాయే, ముఖ్యమంత్రి కూడా రేవంత్ సారేనాయే. మరి మెడికల్ కాలేజీకి కిరాయి కూడా కట్టకుంటే ఎట్లా? అందగత్ర పోటీలకు అయితే 100 కోట్లు వస్తాయి. ఈ పిల్లలు చదివి డాక్టర్లను చేసే కాలేజీకి మాత్రం కిరాయి ఇవ్వడానికి మనసు రాలే. అంటే సార్కు చదువుల మీద ఎంత పాయరమో చూడు. గిసోంటి చదువులు చదివినాక వీళ్ళేం డాక్టర్లు అవుతారు? ఇక రేవంత్ సారు ఏంది సార్ కోసా? అరే అసలు నీకు చదువులు అంటేనే ఇష్టం లేదా, లేకుంటే తెలంగాణ పిల్లలు చదువుకున్న నచ్చదా? గింత అన్యాలమా? గిట్లనే అడుగుతుర్రు వీడ చదువుకునే పిల్లలు. అయితే ఇప్పుడు ఏంటిదంటే, అరే బాబు అన్న టైం ఉన్నదా? అయితే ఏం లేదల్లా. అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి, బ్రేక్ వచ్చినాకనే చెప్దాము అని అనుకున్నా, మళ్ళీ వేరే ముచ్చట్లు పడి మర్చిపోయిన వాళ్ళ. ఈ మధ్యలో నాకు మతి మరపు బాగా వస్తుంది. సరే ఇప్పటి నుంచి మర్చిపోను, అన్నీ అదికి పెట్టుకుంటా. ఈ ఒక్కసారి నన్ను క్షమించేసి ఆ చిన్న ముచ్చట ఏందో చూసేను రోళ్ళవో మల్కా. గీదే నేను చెప్దామనుకున్న ముచ్చట. అగోగి అన్న చూడూరి మున్సిపాలిటీ ఆఫీస్ బంగ్లా ఎక్కిండు. పాపం ఈయన దివ్యాంగుడు, మరి ఎందుకు ఎక్కిండంటారా? ఈయనకు ఇందిరం ఇల్లు రాలే, వాళ్ళ ఊర్లే కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారట. కానీ పాపం ఇట్లా కాళ్ళు ఎక్కలేనోళ్ళకు సుతయ్యనేయలేదట. ఎంత కోపం వస్తుంది చెప్పు. అందుకే ఇట్లా ఆఫీస్ ఎక్కి నిరసన చేసిండు జమ్మికుంటలా. 100% ఇందిరా మహిళల 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబా జమ్మికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం
మన కాంగ్రెస్ లీడర్ల కనసనగా నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. ఇక ఇప్పుడు మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ నియోజకవర్గం కాడికి రారి. కిష్టాపురం అనే ఊరి జనాల ఆఫీసర్లను గ్రామ పంచాయతీ ఆఫీసర్లే పెట్టి బయట తాళం వేసిరు. వీళ్ళకు కూడా ఇల్లు రాలేదట. పెద్ద పెద్ద ఆఫీసర్లకు చేపాటి కార్యకర్తలే ఇచ్చుకున్నారట. అన్యాల మాగాదా. అందుకే జనానికి కోపం వచ్చి ఆఫీసర్లను లోపలనే ఉంచి తాళం వేసిరు. వీళ్ళేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామద నగరోలు. పంచాయత్ సెక్రటరీ సార్ను ఊరి జనాలు రోడ్డు మీద ఆపి నిలదీసిరు. ఈడ కూడా సేమ్ కదనట. అసలైన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదట, వాళ్ళ కాలు ఇచ్చుకున్నారట. నేను ఖాళీ 2-3 ఊర్ల ముచ్చటనే చూపించిన మీకు, కానీ ప్రతి ఊర్లో ఇందిరమ్మ కథ గిట్లనే ఉన్నదట. ఆయన వాళ్ళకి ఇచ్చుకున్నారట. అసలైన వాళ్ళ చేతుల చిప్ప పెట్టిరట. ఏమనంటేనేమో ప్రజాపాలన, పేదోని పాలన అంటారు. కానీ వాళ్ళు చేసే పాలనేమో గిట్లుండే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు. ఇవ్వన్నట్టులో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.